హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషనల్ ఛానల్. డిసెంబర్ 2వ వారంలో అంటే 7 నుంచి 12 వరకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలలో కరెంట్ అఫైర్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్గా అడగటానికి అవకాశం ఉన్నటువంటిది పార్ట్ 2గా ఈ వీడియోలో చూద్దాం. కరెంట్ అఫైర్స్లో కొన్ని అపాయింట్మెంట్స్ని ముందుగా చూసినట్లయితే, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ WHO ఫౌండేషన్. WHO ఫౌండేషన్కు CEOగా నియమింపబడ్డ వ్యక్తి పేరు అనిల్ సోని. WHO ఫౌండేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ గ్రాంట్ మేకింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, వాజ్ లాంచ్డ్ ఇన్ May 2020. Who was appointed as ambassador of Fit India Movement. ఫిట్ ఇండియా మూమెంట్కి అంబాసిడర్గా నియమింపబడ్డ వ్యక్తి కుల్దీప్ హందు. ఉషు క్రీడకు టీమిండియా కోచ్గా వ్యవహరించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొట్టమొదటిసారిగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్నటువంటి అథ్లెట్ కూడా కుల్దీప్ హందు. విచ్ ఇండో అమెరికన్ సెలెక్టెడ్ ఫర్ నాసాస్ మూన్ మిషన్. చంద్రుడిపైకి మనుషుల్ని పంపించే నాసా మిషన్లో చోటు పొందిన ఇండో అమెరికన్ రాజా జాన్ ఊర్పుతూర్ చారి. 18 మంది ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేసిన దాంట్లో భారతీయ మూలాలు కలిగినటువంటి ఇండో అమెరికన్ రాజా జాన్ చారి. విచ్ ఇండియన్ అనౌన్స్డ్ అవార్డ్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఫ్రమ్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఆస్. మన దేశం నుంచి అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ 2020 సంవత్సరానికి ప్రకటించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల్లో చోటు దక్కించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. క్లోమ గ్రంథి సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు ఆయన ఆవిష్కరించిన నాగి స్టంట్ ప్రపంచ గుర్తింపు పొందింది. హూ ఆర్ ఎలెక్టెడ్ యాజ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020 బై టైమ్ మ్యాగజైన్. టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా అత్యంత ప్రతిభావంతం చూపించినటువంటి వ్యక్తులని తన కవర్ పేజీ మీద ముద్రిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఈ 7 మేటి వ్యక్తులుగా ఎంపిక చేయబడిన వారు జో బిడెన్, కమలా హారిస్. 2020కి సంబంధించి జో బిడెన్, కమలా హారిస్ని వాళ్ళ కవర్ పేజీ మీద ప్రచురించడం జరిగింది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే 2019లో పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కాబడ్డది గ్రేటా థున్బర్గ్. మనందరికీ తెలుసు, 16 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థున్బర్గ్ అత్యంత పిన్న వయస్కురాలైనటువంటిది టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద గత సంవత్సరం వచ్చింది. 1927 నుంచి ఈ టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీపై ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి వ్యక్తులకు స్థానం కల్పించి గౌరవిస్తుంది. అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాను కూడా విడుదల చేసింది. ఆ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఇండో అమెరికన్ రాహుల్ దుబే. బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన దాంట్లో జూమ్ CEO ఎరిక్ యువాన్ ఎంపిక కాబడ్డాడు. గార్డియన్ ఆఫ్ ద ఇయర్గా యాంథోనీ ఫౌసీ. అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా లెబ్రనాన్ జేమ్స్, బాస్కెట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ అమెరికా. ఎంటర్టైన్ ఆఫ్ ది ఇయర్గా బ్యాండ్ BTC గ్రూప్ని ఎంపిక చేయడం జరిగింది ఫ్రమ్ సౌత్ కొరియా. ఈ విధంగా టైమ్ మ్యాగజైన్ అన్ని రకాల రంగాలకు సంబంధించినటువంటి వారిని ఎంపిక చేసింది. కొన్ని ఇంపార్టెంట్ డేస్ని ఇటుక మనము ఈ డిసెంబర్ 2వ వారంలో ఎస్పెషల్లీ ఫ్రమ్ 7th to 12th మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ని UN అబ్జర్వ్ చేసిన డేస్ని చూస్తే, డిసెంబర్ 7th ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే. దీని యొక్క థీము 2023 సంవత్సరం వరకు కూడా దీని థీమ్ ఏంటిది అంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. డిసెంబర్ 9 చూస్తే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. డిసెంబర్ 10th హ్యూమన్ రైట్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరానికి దీని యొక్క థీమ్ 2020కి రికవర్ బెటర్, స్టాండప్ ఫర్ హ్యూమన్ రైట్స్. త్వరగా కోలుకోవటం మరియు మానవ హక్కుల కోసం నిలబడటం అనేది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్. మానవ హక్కుల దినాన్ని అంతర్జాతీయంగా 1948 నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. UDHR. ఈ UDHR అంటే యూనివర్సల్ డాక్యుమెంట్ హ్యూమన్ రైట్స్. ఈ యూనివర్సల్ డాక్యుమెంట్ హ్యూమన్ రైట్స్ అనేది నియర్లీ 500 భాషల్లో, అందుబాటులో ఉన్నటువంటి 500 భాషల్లో కూడా ఇది ట్రాన్స్లేట్ చేయబడ్డటువంటిది. యూనివర్సల్ డాక్యుమెంట్ హ్యూమన్ రైట్స్. డిసెంబర్ 11th మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మౌంటైన్ డే.
మౌంటైన్ ఎత్తైనటువంటి పర్వతాల యొక్క ప్రాధాన్యతను గుర్తించడం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న మనం ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా జరుపుకుంటున్నాం. స్వచ్ఛమైన నీరు యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు ఈ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే రోజు వివరించడం జరుగుతుంది. అందుకే 2002 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మౌంటైన్స్గా జరపడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని 2003 నుంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా డిసెంబర్ 11. డిసెంబర్ 12 చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ. ఈ న్యూట్రాలిటీ ఇంటర్నేషనల్ డేని ఎప్పటి నుంచి అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ 2017 బై UN. 2017 నుంచి డిసెంబర్ 12 మనం ఇది జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనాకి వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగింది. ఆయా దేశాల్లో తీసుకున్నటువంటి తొలి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పేర్లు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు బ్రిటన్లో తొలి వ్యాక్సిన్ తీసుకున్న వారి పేరు మార్గరెట్ కీనాన్. 90 ఏళ్ల వృద్ధురాలు ఈ మార్గరెట్ కీనాన్ తొలి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి మహిళ. ప్రపంచంలో ఎవరెస్ట్ ఎత్తుని 8848.86 మీటర్స్గా నేపాల్ ప్రభుత్వం ఇటీవల ధృవీకరించింది. అయితే గతంలో కూడా ఎవరెస్ట్ ఎత్తుని అనేక పర్యాయాలు కొలిచారు. 1954లో ప్రకటించినటువంటి ఎత్తు 8848 మీటర్స్. ఇప్పుడు అది 86 సెంటీమీటర్స్గా పెరిగినట్టుగా నేపాల్ ప్రభుత్వం ధృవీకరించింది. Who occupied the first position in the category of powerful women in world by Forbes magazine. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా 100 మంది శక్తివంతమైన మహిళలలో మొదటి స్థానం కైవసం చేసుకున్నది ఏంజెలా మెర్కెల్. పాలిటిక్స్ అండ్ పాలసీ విభాగంలో ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జర్మనీ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఏంజెలా మెర్కెల్. భారత్ నుంచి కూడా కొంతమందికి అందులో ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్ శక్తివంతమైన మహిళల్లో చోటు దక్కింది. వారిలో చూస్తే నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందార్ షా, రోష్ని నాడార్లు కూడా ఉన్నారు. హూ వన్ వరల్డ్ క్విజింగ్ ఛాంపియన్షిప్ 2020. ప్రపంచ క్విజింగ్ ఛాంపియన్షిప్ 2020ని గెలుపొందినటువంటి వ్యక్తి రవికాంత్ అవ్వా. హైదరాబాద్ బేస్డ్ ఇంజనీర్ రవికాంత్ అవ్వా ప్రపంచ క్విజింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవటం జరిగింది. దేశంలో ముఖ్యమంత్రి కార్యాలయాలు ఫేస్బుక్ని వినియోగిస్తున్నాయి. అలా ఫేస్బుక్ను వినియోగిస్తున్నటువంటి జాబితాలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం. ఇటీవల భూమి పూజ జరుపుకున్నటువంటి భారతదేశ నూతన పార్లమెంటు భవనం విస్టా ప్రాజెక్టు ఏ ఆకారంలో ఉంటుంది? కొత్తగా డిజైన్ చేసినటువంటి పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పార్లమెంటు భవనం ఐకానిక్ సర్కిల్ వృత్తాకారంలో ఉన్నటువంటి సెంట్రల్ హాలు ఇప్పుడు త్రిభుజాకారంలో కడుతున్నారు. దీన్ని రాబోయే రోజుల్లో పెరిగేటటువంటి లోక్సభ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులని పరిగణలోకి తీసుకొని సుమారు 888 మంది లోక్సభ సభ్యులు మరియు 384 మంది రాజ్యసభ సభ్యుల కోసం నిర్మించేటటువంటి ఈ భవనం త్రిభుజాకారంలో నిర్మించడం జరుగుతుంది. అమెరికా కాబోయేటటువంటి అధ్యక్షుడు జో బైడెన్ టీంలో సర్జన్ జనరల్గా ఆ దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సర్జన్ జనరల్గా చోటు సంపాదించుకున్నటువంటి ఇండో అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి. దక్షిణ భారతదేశంలో తొలిసారి కోతులలో సంతానోత్పత్తిని తగ్గించేటటువంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నిర్మల్ జిల్లాలో దీనికోసం కోతులలో సంతానోత్పత్తిని తగ్గించడం కోసం ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా కోతుల బెడద నుంచి తగ్గించుకోవడానికి కోతులలో సంతానోత్పత్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మటుకు మొట్టమొదటిది మన తెలంగాణ ప్రభుత్వం. కరోనా ప్రభావం వలన 2030 నాటికి నిరుపేదల సంఖ్య సుమారు 100 కోట్లు దాటుతుందని నివేదిక ఇచ్చినటువంటి సంస్థ ఈ మధ్య కాలంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP has given a report. ఫార్ములా 2 రేస్ గెలిచినటువంటి తొలి భారత రేసర్ జెహెన్ దరువాలా. In which year Olympics breakdancing is going to debut? ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో
బ్రేక్ డ్యాన్స్ని ప్రవేశపెట్టబోతున్నారు అని చూస్తే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రేక్ డ్యాన్స్ను ప్రవేశపెట్టారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గుర్తించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బ్రేక్ డ్యాన్స్ని ఒక ఒలింపిక్ క్రీడగా గుర్తించింది. 2018లోనే యూత్ ఒలింపిక్స్లో ఈ బ్రేక్ డ్యాన్స్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. అక్కడ సక్సెస్ఫుల్గా జరగడంతో రాబోయేటటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఈ బ్రేక్ డ్యాన్స్ని ప్రవేశపెట్టారు. బ్రేక్ డ్యాన్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇదొక సంతోషకరమైనటువంటి విషయం. విచ్ కంట్రీ రిసీవ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్ట్ ప్రమోషన్ అవార్డ్ 2020? ఇన్వెస్ట్ ఇండియా కింద మన భారతదేశం ఈ అవార్డును దక్కించుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్ట్ ప్రమోషన్ అవార్డ్ 2020 వివిధ రంగాల్లో పెట్టుబడులని ఆహ్వానిస్తున్నటువంటి క్రమం కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. అవార్డు ఇచ్చింది ఎవరు అని చూస్తే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ డిక్లేర్ చేసింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ డిక్లేర్ చేసింది.